హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము రెడ్మీ K20 మొబైల్ టాప్ ట్రిక్స్ అండ్ టిప్స్ అండ్ దీని యొక్క సెట్టింగ్స్ అని కూడా అనుకోవచ్చు. ఈరోజు ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఈ ఫోన్లో ఉన్న సీక్రెట్ సెట్టింగ్స్ మీకు ఈ వీడియోలో నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, వీడియో స్టార్ట్ చేసేద్దామా. నా పేరు విఘ్నేష్, మీరు చూస్తున్నారు విఘ్నేష్ టెక్ ఇన్ తెలుగు. సో ఇది ఫ్రెండ్స్ మన రెడ్మీ K20 దీని ఫోన్ మొబైల్ వచ్చేసి మనకు దీని అవుటర్ లుక్ అనేది ఇలా ఉంది. సో మనకు దీంట్లో ఏమేమి స్పెషల్ ఫీచర్స్ చూడడానికి మనకి ఈరోజు దొరుకుతున్నాయో చూద్దాం. సో ఫస్ట్ వచ్చి మొబైల్ సెట్టింగ్స్ గురించి చూసుకుంటే మనం ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చినాక మనం ఇక్కడ డిస్ప్లేలో వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ డార్క్ మోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని యాక్టివేట్ చేసుకుంటే మనకు మొబైల్ అనేది మొత్తం ఇట్లా బ్లాక్ అయిపోతుంది. సో ఈ ఫీచర్ అనేది ఒకటి బాగుంటుంది దీంట్లో. అండ్ దీంట్లో మనం టెక్స్ట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కూడా మనకు టెక్స్ట్ ఆప్షన్స్ కూడా ఇక్కడ ఇచ్చాడు. ఫాంట్ సైజ్ వచ్చేసి స్మాల్, మీడియం. తర్వాత మనం డార్క్ మోడ్ ఆఫ్ పెట్టుకుందాం. డిస్ప్లేలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆఫ్ పెట్టేసుకుందాం. సో నెక్స్ట్ ఆప్షన్ గురించి మాట్లాడుకుంటే మనకు దీంట్లో డిస్ప్లేలో ఇంకా మనకి ఇక్కడ రీడింగ్ మోడ్ ఆప్షన్ అనేది కూడా ఇచ్చాడు. రీడింగ్ మోడ్ ఆప్షన్ అనేది ఆన్ చేసుకుంటే మనకు ఇది స్క్రీన్ అనేది బ్రౌన్ కలర్లో అయిపోతుంది. సో మనకు రీడింగ్ మోడ్ అనే ఆప్షన్ కూడా ఇచ్చాడు. దీన్ని మనం షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. మనకి ఏ టైం నుంచి ఏ టైం వరకు మనకు రీడింగ్ మోడ్ అనేది ఆన్ ఉండాలనేది కూడా మనం సెట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు ambient డిస్ప్లే. స్క్రీన్ మీద మనకు ఇలా డిస్ప్లే అనేది చూపిస్తుంది వాచ్. మనం దాన్ని ఈ ఫార్మాట్లో మనం మార్చుకోవచ్చు. సో మనకి ఇన్ని వెరైటీ ఆఫ్ డిస్ప్లే ఇచ్చాడు మనకు క్లాక్ది స్క్రీన్ పైన. సో ఇదొక ఆప్షన్. అండ్ దీన్ని మనం షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. మనం టైం ప్రకారంగా కూడా మనం దీన్ని మార్చుకోవచ్చు. మనకున్న ఇన్ని వేరియంట్ని మనము ఏదన్నా మార్చుకోవచ్చు. ఇంకొక ఆప్షన్ వచ్చేసి డబుల్ ట్యాప్ స్క్రీన్ వేకప్. ఇది యాక్టివేట్ చేసుకుంటే ఇది ఆన్ పెట్టుకుంటే చూడండి, ఇది ఆన్ పెట్టుకుంటే ఇప్పుడు సపోజ్ స్క్రీన్ ఆఫ్ చేసినప్పుడు డబుల్ ట్యాప్ చేసినప్పుడు మనకు స్క్రీన్ ఆన్ అయిపోతుంది. సో ఇది ఒక మంచి ఆప్షన్. సో ఇంకొక ఆప్షన్ వచ్చి లాక్ అండ్ స్క్రీన్ పాస్వర్డ్. ఇది క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఫింగర్ ప్రింట్ అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు. తో ఫింగర్ ప్రింట్ పిన్ నెంబర్ పెట్టుకొని ఇక్కడ మనం ఫింగర్ ప్రింట్ లాక్ అనేది కూడా మనకు ఎంతసేపట్లో ఆన్ అవుతుంది అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. మనకు సో ఫింగర్ ప్రింట్ లాక్ ఇట్లా ఆన్ అవుతుంది. అండ్ ఒకవేళ మీకు ఈ ఫింగర్ ప్రింట్ లాక్ మీరు ఏమన్నా చేంజ్ చేయాలనుకుంటే కూడా సెట్టింగ్స్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకు లాక్ స్క్రీన్ అండ్ ఇది మీరు ఫింగర్ ప్రింట్ యానిమేషన్ అనేది మార్చుకోవాలనుకుంటే మీరు లాక్ స్క్రీన్ అండ్ పాస్వర్డ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి మేనేజ్ ఫింగర్ ప్రింట్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ మన పాస్వర్డ్ ఏదో ప్రెస్ చేసుకొని ఇక్కడ వచ్చేసి ఫింగర్ ప్రింట్ యానిమేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫింగర్ ప్రింట్ పెట్టినప్పుడు మనకు నేను లాక్ చేసుకున్నా ఇప్పుడు చూడండి. సో ఇట్లా మనం ఇది కూడా మార్చుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు నోటిఫికేషన్స్లోకి వెళ్తే మనకు వచ్చేసి షో నోటిఫికేషన్ ఐకాన్, షో కనెక్షన్ స్పీడ్. ఇది ఆన్ పెట్టుకుంటే మనకి ఇక్కడ నెట్ కనెక్షన్ అనేది మనకు స్పీడ్ అనేది ఇక్కడ చూపిస్తుంటుంది. అండ్ షో నోటిఫికేషన్ ఐకాన్, షో క్యారియర్ వెన్ డివైస్ ఈజ్ లాక్డ్. బ్యాటరీ ఇండికేషన్ కూడా మనకి సెలెక్ట్ చేసుకుంటే మనకు గ్రాఫికల్గా పర్సంటేజ్ కావాలంటే పర్సంటేజ్ వస్తుంది, లేదంటే గ్రాఫికల్గా కావాలంటే ఇట్లా మొత్తం ప్లెయిన్ వచ్చేస్తుంది. మనకు గ్రాఫికల్గా అంటే ఇట్లా వస్తుంది. పర్సంటేజ్ కావాలంటే మనకు ఇట్లా నంబర్గా మారిపోతుంది అన్నమాట. సో ఇదొక ఆప్షన్ ఉంది మనకి దీంట్లో.
అండ్ ఫుల్ స్క్రీన్ డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు బటన్స్ లాగా కావాలంటే బటన్స్ లాగా ఉంటుంది, లేదొద్దు మనకు బటన్స్ వద్దు అనుకుంటే ఇట్లా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్ ఉంటుంది ఫుల్ స్క్రీన్ మోడ్. అండ్ సెకండ్ స్పేస్ అంటే మనం ఈ మొబైల్ని కంప్లీట్గా మనం ఇంకో ఫోన్ వాడుతున్నట్టుగా దీన్ని స్పేస్ ఇంకోటి క్రియేట్ చేసుకోవచ్చు మనము. సో అందులో మనం రెండు యాప్స్ అట్లా అని క్రియేట్ చేసుకోవచ్చు, ఈ ఆప్షన్ దాన్ని. అండ్ వాల్పేపర్స్ దాంట్లోకి వస్తే పర్సనలైజ్ చేసుకోవచ్చు. మనకు చాలా వాల్పేపర్స్ ఇచ్చాడు దీంట్లో. అండ్ థీమ్స్లోకి వెళ్తే థీమ్స్ కూడా మనకు చాలా థీమ్స్ ఇచ్చాడు. సో వాల్పేపర్స్, రింగ్ టోన్స్ కూడా మనం కావాలనేది రింగ్ టోన్స్ మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇలా అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే మనకి దీంట్లో వచ్చేసి మనకు రీజనల్ క్విక్ బాల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది ఆన్ చేసుకుంటే మనకి ఏంటంటే మనకి ఇక్కడ ఇట్లా ఆప్షన్స్ అనేది ఇట్లా వచ్చేస్తాయి. సో దీంట్లో వచ్చేసి మనకు ఇట్లా స్క్రీన్ స్ప్లిట్ చేసుకునే ఆప్షన్ ఇట్లా అన్నీ వస్తాయి. సో ఇది వచ్చేసి మనకు స్క్రీన్ షాట్ తీసుకోవడం, ఈ ఆప్షన్ అనేది వస్తుంది. సో ఇట్లా ఎన్నో క్విక్ బాల్ అనే ఆప్షన్స్ చాలా ఉన్నాయి. అండ్ వన్ హ్యాండ్ మోడ్ ఉంది మనకు దీంట్లో. అండ్ ప్రింటింగ్ ఆప్షన్ కూడా ఇచ్చాడు. ఇది ఏంటంటే మనం డైరెక్ట్ మన మొబైల్ని మనం వేరే ప్రింటింగ్ డివైస్ మన దగ్గర ఏదైనా ఉంటే దాన్ని కనెక్ట్ చేసుకొని మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు డైరెక్ట్. వైర్లెస్ డిస్ప్లే అని అంటే ఇది వచ్చేసి మనం ఇది ఆన్ పెట్టుకుంటే మన మొబైల్ని మనం వేరే స్మార్ట్ డివైస్తోని మనం పేర్ చేసుకోవచ్చు. సో ఈ స్క్రీన్ అనేది మనం దాంట్లో కాస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదొక మంచి ఆప్షన్ దీంట్లో. అంబియంట్ డిస్ప్లే ఇది ఆన్ పెట్టుకుంటే ఏమవుతుందంటే అంబియంట్ డిస్ప్లే ఓకే. సో డబుల్ ట్యాప్ అనే ఆప్షన్ మనం చూసుకున్నాం కదా, ఇది ఆటో రొటేట్ అనేది మనకు స్క్రీన్ అనేది ఇట్లా రొటేట్ ఆప్షన్ అనేది. రేస్ టు వేకప్ అనే ఆప్షన్ ఆన్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి ఇప్పుడు సపోజ్ మన మొబైల్ ఇక్కడ కింద ప్లేస్ చేసాం మనం, సపోజ్ దీన్ని ఇట్లా రేస్ చేసినప్పుడు మనకి ఇది ఆన్ అయిపోతుంది అనమాట. సో ఇది రేస్ టు వేకప్ అనే ఆప్షన్. సో వాల్పేపర్ క్రూజ్ అంటే ఇది క్లిక్ చేసుకుని మనం ఆన్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఎప్పుడైనా అగ్రి ఇది ఆన్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇది సపోజ్ మనం పవర్ ఆఫ్ చేసుకున్నాం, మనం ఇట్లా క్లిక్ చేసినప్పుడల్లా మనకు స్క్రీన్ అనేది వాల్పేపర్ అనేది మనకు మారిపోతూ ఉంటుంది డిఫాల్ట్గా. సో ఇదొక ఆప్షన్ బాగుంటుంది దీంట్లో. సో అట్లా వాల్పేపర్స్ మనకు చేంజ్ కావాలంటే గ్లాన్స్ ఇమేజ్ కేటగిరీ అంటే దీంట్లో ఉన్న కేటగిరీ టైప్లో మనకి ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్ మనకు వన్ ఆఫ్టర్ ది అదర్ కావాలంటే మనం అట్లా కూడా మనం గ్యాలరీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రీక్వెంట్లీ ఎవ్రీ సెకండ్ ఇమేజ్ మనకు గ్యాలరీ నుంచి ఇది అట్లా మనకు చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం కెమెరా గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకు ఫ్రంట్ కెమెరా ఎఫెక్ట్ అనేది ఒక ఆప్షన్ ఇచ్చాడు. సో ఇది ఏంటంటే విజువల్ ఎఫెక్ట్స్, మనం సౌండ్స్, మనకు ఫ్రంట్ కెమెరా అప్ అయినప్పుడు మనకి సౌండ్ అనేది మనకు కస్టమైజ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇది పెట్టుకున్నాను. సో ఇప్పుడు చూడండి
ఇప్పుడు మనకు ఫ్రంట్ కెమెరా సౌండ్ వస్తుంటుంది. సో ఒకవేళ మనకు ఈ ఫ్రంట్ కెమెరాది సౌండ్ అవసరం లేదు అన్నప్పుడు మనము సెట్టింగ్స్లోకి వెళ్ళి అడిషనల్ ఆప్షన్స్, ఫ్రంట్ కెమెరా ఎఫెక్ట్స్. సో మన సౌండ్ వద్దనుకుంటే ఇది ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇందాక మనకి ఎల్ఈడి లైట్ వచ్చింది కదా, అది కూడా వద్దు అనుకుంటే కూడా మనం ఆఫ్ చేసి పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఒకవేళ కెమెరా ఓపెన్ చేసుకుంటే మనకు వితౌట్ సౌండ్ అండ్ వితౌట్ ఎల్ఈడి లైట్, దీంతో ఏంటంటే బ్యాటరీ కన్జంప్షన్ అనేది మనకు సేవ్ అవుతుంది. సో ఒక ఆప్షన్. ఇక్కడ అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్తే మనకు నోటిఫికేషన్ లైట్స్ అనేది ఉంది. సో బ్యాక్ లైట్ అప్ వెన్ ఛార్జింగ్, మనకు లైట్ నోటిఫికేషన్ అనేది ఇస్తుంటుంది అనమాట మనకు ఛార్జింగ్ అవుతున్నప్పుడు. బ్లింకింగ్ అట్లా మనకు ఆప్షన్ ఉంది. తర్వాత మనకు వన్ హ్యాండ్ మోడ్ ఆప్షన్ ఒకటి ఉంది మనకు దీంట్లో, వన్ హ్యాండ్ మోడ్. సో దీన్ని కావాలంటే మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. అండ్ బ్యాటరీ పెర్ఫార్మెన్స్ కూడా మనం చూసుకోవచ్చు, బ్యాటరీ ఆప్టిమైజేషన్ కూడా చూసుకోవచ్చు మనం. సో మనం సేవ్ పవర్ ఇదన్నీ ఆప్టిమైజేషన్ చేసుకోవచ్చు బ్యాటరీకి సంబంధించి. సో మనం కెమెరా గురించి మాట్లాడుకుంటే మనకి ఇక్కడ వచ్చేసి కెమెరా ఆప్షన్ వచ్చేసి మనకు స్లో మోషన్ ఆప్షన్ అనేది కూడా ఇచ్చాడు మనకు. అండ్ షార్ట్ వీడియో అండ్ వీడియో ఆప్షన్, ఫొటోస్. ఈ ఫొటోస్లో మనకు జూమింగ్ అనేది 1x జూమింగ్, 2x జూమింగ్ వరకు ఇచ్చాడు మనకు. 0.6 నుంచి 2x జూమింగ్ వరకు ఇచ్చాడు మనకు. అండ్ డైరెక్ట్ 48 మెగాపిక్సెల్ కెమెరా మనం ఇక్కడి నుంచి డైరెక్ట్ డెడికేటెడ్ ఆప్షన్ ఇచ్చాడు మనకు. డైరెక్ట్ ఇక్కడి నుంచి ఆన్ చేసుకోవచ్చు మనము. అండ్ పోర్ట్రేట్ మోడ్లో వచ్చేసి మనకు బుకే ఎఫెక్ట్ అనేది ఇక్కడి నుంచి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇచ్చాడు మనకు బుకే ఎఫెక్ట్ అనేది. అండ్ నైట్ మోడ్ ఆప్షన్ కూడా ఇచ్చాడు మనకు. ఇక్కడ నైట్ మోడ్ ఆప్షన్ వచ్చేసి మనకు 2x వరకు ఇచ్చాడు. అండ్ పానోరామా ఆప్షన్ కూడా ఇచ్చాడు మనకి ఇక్కడ. అండ్ ప్రోలో వచ్చేసి మనకి ఇక్కడ ఆటో వైట్ బ్యాలెన్స్ అండ్ లైటింగ్ ఇట్లా అన్ని సెలెక్షన్ చేసుకున్న, క్లౌడీ, ఇవన్నీ ఆప్షన్స్ మనకి ఇక్కడ ఇచ్చాడు. అండ్ ఐఎస్ఓ కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవడానికి మనకు మాన్యువల్గా కూడా సెట్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ లెన్స్కి వచ్చేసి డైరెక్ట్ ఇక్కడ మనకు లెన్స్ది టెలిఫోటో లెన్స్ అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అనేది ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ సెలెక్ట్ చేసుకొని మనం ఫోటో అనేది పిక్ చేసుకోవచ్చు. సో మన కెమెరాలో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఇచ్చాడు. సో చూడండి. అండ్ సన్, కుకీ, కామ్, ఇవన్నీ ఎఫెక్ట్స్ కూడా ఇచ్చాడు మనకి. ఇక్కడ ఎడిట్ కూడా చేసుకోవచ్చు. సో మనకు టైమర్ అనేది ఇక్కడ ఇచ్చాడు. అండ్ ఇప్పుడు మనం ఫోటో తీసినప్పుడు వాటర్ మార్క్ అనేది వచ్చినప్పుడు మనం ఆ వాటర్ మార్క్ తీసేయాలనుకుంటే ఇక్కడ ఇది డీయాక్టివేట్ పెట్టుకుంటే మనకు వాటర్ మార్క్ అనేది ఉండదు. అండ్ గ్రిల్స్ అనేది కూడా మనం ఇక్కడ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ కరెక్ట్ రిస్టోరింగ్ ఇన్ అల్ట్రా వైడ్ షార్ట్స్ అనేది కూడా ఇక్కడ మనం ఆప్షన్ పెట్టుకోవచ్చు. సో మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ ఫ్రేమ్ రేట్ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. 4:3 నుంచి 16:9 అండ్ ఫుల్ స్క్రీన్ మోడ్ ఇట్లా మనం అన్నీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ వాల్యూమ్ బటన్, షటర్ కౌంటింగ్ బటన్, సో మనకి దీంట్లో కెమెరాకి సంబంధించి మాత్రం చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. పాకెట్ మోడ్ కూడా ఉంది. సో పాకెట్ మోడ్ ఏంటంటే ఎప్పుడన్నా మనము మొబైల్ మనం పాకెట్లో పెట్టుకున్నప్పుడు ఏదన్నా బటన్స్ అనేది ఏదైనా ప్రెస్ అయిపోయి మనకి ఏదన్నా ఫోన్స్ అనేది వేరే వాళ్ళకి పోవడము అలాంటివి అవుతాయి కదా, అలాంటి టైంలో ఇది యాక్టివేట్ చేసుకుంటే. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ K20 మొబైల్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ సీక్రెట్స్ అని కూడా అనుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నాకు ఒక థమ్స్ అప్ బటన్ ఇవ్వండి. అండ్ ఆల్సో లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బెల్ బటన్ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి.
బెల్ బటన్ ప్రెస్ చేస్తే మీకు నేను అప్లోడ్ చేసిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ప్లీజ్ డూ ఇట్. మళ్ళీ ఇంకొక మొబైల్ అన్బాక్సింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.